మొన్నటిదాకా పాపం నాగేశ్వరరావు గారు అని మాట్లాడాడు కదా, పాపం పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఏమంటారు, చీమల పొట్టలో ఏలు పెట్టి వచ్చిన చీమలు కొడుతున్నట్టు. ఇక నేను చీమలతో పోల్చడం కానీ ఒక చీమల దండులాగా అందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా దాడి చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా చిత్రీకరిస్తున్నారంటే, నన్ను తిరగనీయరా, నేను ఆ డబ్బులు పెట్టాను, లేకపోతే నేను వాళ్ళకి బైక్ తీసి ఇచ్చాను, నేను ఇంకోటి చేశాను, నన్ను తిరగనీయరా, చేయనీయరా అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం, అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకూడదు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీన్ అనుకుంటున్నారు మీరు అందరూ? ఇది భారతదేశం, పాకిస్తాన్. నాకు ఈ మధ్యన వస్తావంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు, నన్ను ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 కోటి ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం, ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు. వాస్తవానికి ఒకటే మ్యూజిక్, పొన్నం ప్రభాకర్ గారు అని, లేకపోతే తర్వాత ఎవరిని వీళ్ళు కాదు అని కాదు, ప్రతి ఒక్కరు. ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు అయితే అసలు అబ్బా ఏం మాట్లాడాడంటే చాలా క్లారిటీగా మాట్లాడాడు. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఇంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చర్ల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లో నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ అర్హత నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టము నా దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటూ నువ్వు గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని, మోడీని చూస్తే భయమేమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు నువ్వు? ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతావు. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునేదానికి జడ్చర్లలో. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి, నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము, కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్లో ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మీరు ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకో ఇలాగ ఎగరేసేటట్టు. నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి, ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? పేదవాళ్ళకి నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారం నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారంతో వీల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోతుంటావు, నువ్వేమో వీల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత చీప్ రాజకీయాలు మేము ఎక్కడ చూడలేదు. మేము మా బ్రతుకు మేమేమో తెలంగాణలో మేము బ్రతుకుతున్నాం. ఏదో ప్యాకేజీల కోసమో ఏదో ఎంత మాట్లాడుకున్నావు రేటు నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే బాగుపడ్డావు. రాజకీయాలు రాకముందు నీ మూవీలన్నీ ఫ్లాప్ అయితే రోడ్డు మీదకి వచ్చినాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాయని కూడా బయట ప్రజలు మాట్లాడుతున్నారు.
అది ఎంతవరకు నిజమో లేదు, రూమర్ ఉట్టిగానే రాదు. కాబట్టి మీ సినీ యాక్టర్సు అందరు కూడా నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణ వచ్చి దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండని జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంది మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము, తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది, ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నాడు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు, మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను, మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారు? ఏడుంటున్నారు? హైదరాబాద్లో ఉంటున్నారు. మీ ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. మీ అన్నోళ్ళ ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? హైదరాబాద్లో ఉన్నాయి. అమరావతిలో కూడా ఉన్నాయి, అది వేరే విషయం. హైదరాబాద్లో కూడా మీకు ఆస్తులు చాలానే ఉన్నాయి కదా. అంటే మీ మొత్తం ఉంటుంది హైదరాబాద్లోనే, మీ ఇల్లు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇంతకుముందు కూడా రీసెంట్గా కూడా మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే కరెక్ట్గా తెలంగాణ ఆవిర్భావం రోజు నువ్వేం చేయాలి? కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అదే రోజు నేను నవనిర్మాణ సభ పెడతా, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆంధ్ర తెలంగాణ వాస్తవానికి రాజకీయ నాయకులు రాజకీయం చేయడమే కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బిజినెస్ చేసుకున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. వాస్తవం కాదా? గ్రౌండ్ లెవెల్లో ఈ రాజకీయాలని పక్కన పెడితే అన్నదమ్ముల్లాగా మంచిగా హ్యాపీ కలిసి ఉంటున్నారు. తెలంగాణ పాకిస్తానా, హైదరాబాద్ పాకిస్తానా, తెలంగాణ ఇండియాలో అంతా కాదని ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ గారు కాదని ఎవరన్నారు? ఇప్పుడు వచ్చి చిచ్చు పెట్టొద్దు అంటున్నారు. ఇక్కడ వచ్చి ఈ విధంగా ఏపీలో చూసుకుంటే మతాల చిచ్చు తీసుకొచ్చావు, ఆంధ్ర తెలంగాణ అనే భావన, లేకపోతే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు అంటున్నారు. ఇక్కడ ఏంటి బీజేపీకి సపోర్ట్గా నిలుస్తున్నారా అంటే రీసెంట్గా బండి సంజయ్ గారి కొడుకు కేసు ఏదైతే ఉందో దానివల్ల బీజేపీ ఒక బలమైన నాయకుడి మీద, ఖచ్చితంగా ఒక ప్రభావితం చేయగలిగే నాయకుడి మీద ఇలాంటి నిందలు, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి కవర్ చేయడానికి వస్తున్నారా, అందుకే మీకు పర్మిషన్ ఇవ్వలేదు అని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్, ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ గవర్నమెంటే తెలంగాణకు సంబంధించింది కాదు. అట్లా అనుకుంటే జాతీయ పార్టీ కదా, అన్ని చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ విధంగా తెలంగాణ వాళ్ళని తిట్టి దిష్టి తగిలి కొబ్బరికాయలను ఎండిపోయాయి, కొబ్బరి చెట్లను ఎండిపోయాయని, తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినడం మానేశానని. 2014లో నేను మాట్లాడినప్పుడు 11 రోజులు నేను తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన తీరు కోసం. కాకపోతే అది ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇది నేను ఈ రోజున కూర్చోబెట్టి నేను అలా అనలేదు, నేను చెప్పను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ విభజన చేసిన విధానానికి అది నా కూర్చోబెట్టి నేను అది నా ఆవేదన. అది తెలంగాణ వచ్చినందుకు కాదు. ఏడుకెళ్ళినా నేను ఏడే పుట్టా, ఏడే చదివా అని మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా తెలంగాణ రాజకీయ నాయకులు ఈ విషయంలో మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ప్రతి ఒక్కరూ నీ రాకని, నీ ఏదైతే కుతంత్రమైన మైండ్ సెట్ని ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటి అంటే ఆంధ్రాలో ఏం పీకను, తెలంగాణ వచ్చి పీకనీకి అనే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ జనసేనలో ఉంటుంది కాదనట్లేదు. ఖచ్చితంగా అందరికీ జనసేన కాదు, లేకపోతే టీడీపీ కాదు, లేకపోతే వైసీపీ కాదు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, లేకపోతే బీఆర్ఎస్ కాదు, లేకపోతే కవిత గారు పెట్టిన టీఆర్ఎస్ కాదు, ఎంఐఎం, అన్ని పార్టీలు అక్కడ అన్ని చోట్ల ఉంటాయి. ఇండియా మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ఒకటే. తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగమే, కాదనట్లేదు. కానీ రెచ్చగొట్టే విధంగా కరెక్ట్గా ఆవిర్భావం రోజు నేను నవనిర్మాణ సభ పెడతా కావాలనే ప్లాంట్గా రచ్చ చేసి ఒక పాయింట్ ఏంటి మొత్తం డైవర్షన్ అయిపోయింది. బండి సంజయ్ గారి ఇష్యూ ఏదైతే వాళ్ళ సన్ ఇష్యూ ఉందో, బండి సాయి భగీరథ ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నావా? ప్యాకేజ్ తీసుకుంటున్నారు. ఏమని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే రెడ్డి గారు మాట్లాడుతూ 50 కోట్ల ప్యాకేజ్ నెలకు ముట్టుతూ ఉంది.
అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ టైంలో ఇక్కడ సభ పెడతాను గందరగోళం చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ విషయంలో తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా చాలా మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది. అరే ఎందుకు రెచ్చగొడతావు, నువ్వేం పీకినవాడా ఉప ముఖ్యమంత్రిగా అని అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పండి. మీరు పనిచేస్తున్న మంత్రిత్వ శాఖకి మీ పార్టీ కూటమి ప్రభుత్వమే మీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చింది కదా, అందరికీ తెలుసు. రైట్, ఇది ఒకసారి ఆలోచన చేయాలా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. అండ్ జనసేన పార్టీ ఏదైతే ఉందో, జనసేన పార్టీ అసలు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఆంధ్రాలో ఉందా? తెలంగాణ తీసి పక్కన పెట్టండి. ఆంధ్రాలో ఒక స్ట్రక్చర్డ్ వేలో జనసేన పార్టీ ఉందా? అసలు వాల్యూ ఉందా? కూటమి ప్రభుత్వంలో జనసేనకి ఇచ్చిన వాల్యూ ఎంత, విలువ ఎంత ఇస్తున్నారు, ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు? గ్రౌండ్ లెవెల్ ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి చూడండి అని చాలా వరకు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎనీవే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. మొన్నేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో గొడవ పెట్టుకున్నారు, పాపము అది ఇది అని అన్నారు. అందుకని పాపం అనే నిన్ను రాణిస్తలేరు. ఓకే, సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఎవరిని రాణించడానికి పోనించడానికి ఎవరు జాగీరు కాదు. కానీ విషయం ఏంటి అంటే, కొంత వీళ్ళు కూడా ఏంటి అంటే, ఈ మాట్లాడేటప్పుడు తెలంగాణ నీ అయ్యే జాగిర్ మా అయ్యే జాగిర్లు, మీ అయ్యే జాగిర్లే ప్రజలు ఇక్కడ ఉన్నది, ప్రజలకు ఇంపార్టెంట్. వచ్చి 12 సంవత్సరాలు అయిందంటే ఈ తెలంగాణకు సంబంధించి ఏం డెవలప్మెంట్ చేసిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు దాటుతుంది. ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు? ఎన్ని లక్షల మందిని 2 లక్షలు అన్నారు. 1 లక్ష అయిందా, ఒక 50,000 అయిందా, ఒక 30,000 అయిందా? ఈ రాజకీయాలు, కులమత, ఈ అయితే ప్రాంతీయ భేదాలు ఇంకెంతకాలం తెలంగాణ ప్రజానికాన్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కేవలం బాగుపడిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులే. ఎన్ని ఉద్యోగాలు వచ్చారు అని అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఇది ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు రండి, ప్రశ్నించండి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టి అన్నారు. మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నిస్తే మాత్రం లోపలేపిస్తూ అంటారు. ఓకే, థ్యాంక్ యూ.